నమస్తే అండి. చిన్నపిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? అసలు పిల్లల్లో షుగర్ వస్తుందా అనే అనుమానం ఉంటుంది. ఒకవేళ వచ్చినా అది టైప్ 2 డయాబెటిస్ అంటే మందులతో తగ్గేటటువంటి షుగర్ వస్తుందా అనేటటువంటి అనుమానం చాలా మందికి ఉంటుంది. వస్తుంది, రావచ్చు కూడా. దానికి ఉదాహరణగా నేను ఈ మధ్య కాలంలో చూసిన ఒక పేషెంట్ ఒక హిస్టరీ గురించి ఎట్లా వచ్చిందనేది మీకు చెప్తాను. ఒక 15 ఏళ్ల అమ్మాయి ఆయాసంతో యూరిన్ ఇన్ఫెక్షన్‌తో అంటే యూరిన్ మంటతో ఒక హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉంది. షుగర్‌ని చెక్ చేస్తే దాదాపు 450 ఉంది. హెచ్‌బీఏవన్సీ 3 నెలల యావరేజ్ చెక్ చేస్తే 12 పాయింట్లు ఉంది. ఆ టైంలో అది టైప్ 1 డయాబెటిసా? టైప్ 2 డయాబెటిసా? అనే విషయం మనకు తెలియదు. ఏదైనా కానీ అంత హై షుగర్స్ ఉన్నప్పుడు ఇన్సులినే వాడతాం కాబట్టి ఇన్సులిన్‌తో ట్రీట్ చేశాం. కానీ నేను తనని చూసినప్పుడు తన హైట్ వచ్చేసి 145 సెంటీమీటర్లు, బరువు వచ్చేసి 62 కేజీలు, బిఎంఐ దాదాపు 29 పాయింట్లు ఉంది. అంటే ఒబీస్ కేటగిరీలోనే ఉంది. అంటే ఊబకాయం దశలోనే ఉంది. సో ఖచ్చితంగా ఇది ప్రాబబ్లీ టైప్ 2 డయాబెటిస్ ఏమో, అంటే నిదానంగా మనం ఇన్సులిన్ తగ్గిచ్చేసి టాబ్లెట్స్ మీదకి వచ్చేటటువంటి టైప్ 2 డయాబెటిస్ లాగే అనిపించింది. ఆ ఎపిసోడ్ వరకు హాస్పిటల్‌లో ఉన్నంత వరకు ఇన్సులిన్ కంటిన్యూ చేశాము. టైప్ 1 డయాబెటిస్ అంటే కంప్లీట్ ఇన్సులిన్ మీద ఆధారపడేటటువంటి షుగర్ ఉంటుంది కదా, అలా అనిపించలేదు తన హిస్టరీ అన్ని తీసుకుంటున్నప్పుడు. సో నిదానంగా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఏం చేసామంటే టాబ్లెట్ పెట్టి ఆ ఇన్సులిన్ ఇంతకుముందు 3 సార్లు చేసేటటువంటి ఇన్సులిన్ని ఒకసారి చేసాము. ఒక టాబ్లెట్ 2 పూట్ల పెట్టాము. తనకి మనం గైడెన్స్ ఇచ్చింది ఏంటంటే నువ్వు ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గితేనే రెస్పాన్స్ ఉంటుంది అనే విషయం మాత్రం తనకు అర్థమయ్యేటట్టు ప్రతి కన్సల్టేషన్‌లో క్లియర్‌గా చెప్తున్నాం. సో తను మొదట అడ్మిట్ అయినప్పుడు 62 కేజీలు, నిదానంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫాలోఅప్ లాస్ట్ 3-4 నెలల ఫాలోఅప్‌లో తను దాదాపు 6 కేజీలు తగ్గింది. అంటే ప్రెజెంట్ వెయిట్ 56 కేజీలు. ఆ ఇన్సులిన్ డోసేజ్ కూడా 3 పూట్ల వాడేది ఒక పూటకొచ్చింది. ఒక పూట వాడేది స్లోగా తగ్గిచ్చేసి మనం టాబ్లెట్స్‌కొచ్చాము. టాబ్లెట్స్ కూడా ఎక్కువ డోస్ ఉన్నదాన్ని తగ్గిస్తా ఇప్పుడు లీస్ట్ పవర్ రావటానికి దోహదపడింది. తన హెచ్‌బీఏవన్సీ కూడా ఫస్ట్‌లో 12 పాయింట్లు ఉండి, తర్వాత 8.7, లేటెస్ట్ హెచ్‌బీఏవన్సీ వచ్చేసి 5.3 ఉంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉండొచ్చా అంటే యెస్, ఇది టైప్ 2 డయాబెటిసే. కానీ ఇనీషియల్‌గా టైప్ 2 డయాబెటిస్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. డయాబెటిక్ కిటోసిడోసిస్ అంటాం కదా, అలా కూడా ప్రెజెంట్ కావచ్చు. సో తను టైప్ 2 డయాబెటిస్ అయినా బట్ ఇనీషియల్‌గా చాలా షుగర్స్ ఎక్కువ ఉండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల అంత సివియర్ స్టేజ్‌లో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. తర్వాత తన డయాబెటిస్ కరెక్ట్‌గా మనం గుర్తించగలిగి ఏ టైప్ ఆఫ్ డయాబెటిస్ అని నిర్ధారించాం కాబట్టి నిదానంగా తన టాబ్లెట్స్‌లోకి మార్చాము. స్లోగా తను బరువు తగ్గే కొద్దీ కంప్లీట్ టాబ్లెట్స్ తగ్గిచ్చేసి లేదా లీస్ట్ పాసిబుల్ ఉన్నటువంటి టాబ్లెట్స్ మనం వాడటానికి ట్రై చేస్తాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ రావచ్చు. దానికి ముఖ్య కారణం ఊబకాయం. కొన్నిసార్లు షుగర్ ఎక్కువై హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేటటువంటి తీవ్రంగా కూడా రావచ్చు. సో పిల్లల్లో ఊబకాయాన్ని మనం పెరగకుండా చూద్దాము. పిల్లలు ఈ మధుమేహ వ్యాధి బారిన పడకుండా చూద్దాం. నమస్తే.